చిరంజీవ, జై చరణ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామ్ చరణ్ గారిని, మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని అయోధ్యకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మన చరణ్ బాబుకి మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంతమంది రావడం విశేషం. చాలా సంతోషంగా ఉంది. మన స్వామినాయుడు గారు మనందరికీ పిలిపించి ఇక్కడ ఒకే చోట చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ రాబోయే మన చరణ్ బాబు బర్త్డే రోజున కర్ణాటకలో అన్ని జిల్లాల్లోనూ బ్లడ్ క్యాంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చింతామణి, చిక్బల్లాపూర్లో, కోలారు, బళ్ళారి, రాయచూరు, అలాగే మైసూరు, పావుగడ, బెంగళూరు, ప్రతి జిల్లాలోనూ భారీ ఎత్తున బ్లడ్ క్యాంప్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. దీనికి మన అందరికీ ప్రోత్సాహం ఇచ్చిన మన గురువు గారు స్వామినాయుడు గారికి రుణపడి ఉంటాం. మేము ధన్యవాదాలు చెప్తూ జై చిరంజీవ, జై చిరంజీవ. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. మనందరం కూడా ఒక విషయం గమనించాలి. ఈయన కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారు. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులుగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మెగా కుటుంబానికి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మన హీరోల్ని అప్పుడప్పుడు కలవచ్చు, అప్పుడప్పుడు చూడవచ్చు, అప్పుడప్పుడు వాళ్ళు పాల్గొన్న సభల్లో మనం కూడా పాల్గొవచ్చు. పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వారికి చిరంజీవి గారు కనిపించరు, కలిసి లేదు, ఫోటో దిగే అవకాశం లేదు, ఏ సభలోని పాల్గొనే అవకాశం లేదు. అయినా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊపు ఉందో, ఎంతమంది జనం ఉన్నారో అంతమంది జనంతో మన కర్ణాటకలో అధికంగా చాలా గొప్పగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఒక్క బెంగళూరు సిటీలోనే ఒక 10 ప్రాంతాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంటారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ ఇతర బ్లడ్ బ్యాంక్స్ కానీ అన్నీ నిండిపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా సేవలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా చిరంజీవి గారు వెళ్ళినప్పుడు కానీ, రామ్ చరణ్ గారు వెళ్ళినప్పుడు కానీ వారికి స్వాగతం చెప్పడం కానీ, వారు వెళ్ళే వరకు వారికి అంగరంగ వైభవంగా వారిని ఫాలో అప్ చేయటం, చాలా గొప్పగా సేవలు చేస్తూ ఉంటారు. ఎక్కడ షూటింగ్ అయినా, ఏ రాష్ట్రంలోని ఎక్కడ జరుగుతున్నా ఆ షూటింగ్కి వెళ్ళి కలవటం చాలా గొప్పగా చెప్పాలి. మా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్ గారికి, కర్ణాటక అధ్యక్షులకి, మన తమిళనాడు అధ్యక్షులు నాగేష్ గారికి, ముఖ్యంగా మా సతీష్ గారు, మన పూర్వం మన కర్ణాటకకి ఒక 10-15 సంవత్సరాలు ఏకదాటిగా కర్ణాటక అధ్యక్షులుగా ఎవరైతే వెంకటేష్ గారు ఉన్నారో వారు అనుకోకుండా అకాల మృతి చెందటం, వారి తమ్ముడు గారు అప్పటి నుంచి వారి అబ్బాయి, వారి తమ్ముడు కూడా అదే ప్రేమతోటి చిరంజీవి గారి కుటుంబానికి సేవలు చేయటం, ఎప్పుడు చిరంజీవి గారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, ఎటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా ఎంతో సమయం వెచ్చించి, ఎంతో డబ్బు వెచ్చించి ఇక్కడ మన కార్యక్రమాలు రావటం. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Before going to read this, I would like to convey my special and humble thanks to Sri Ravanam Swaminayudu garu. ఈ మ్యాటర్ దయచేసి అందరూ నిశ్శబ్దంగా వింటే చాలా బాగుంటుంది. ఇది పాట కాదు, అందరూ వినండి. అందరికీ ఆరాధ్యుడు, మన అందరివాడు, ప్రజలందరికీ పూజ్యుడు, పరమ పవిత్రుడు, దశరథ నందుడు, భగవంతుడు, మన అయోధ్య రాముడు. సినీ చరిత్రలో 15 సినిమాలకి ప్రపంచ స్థాయిలో ఎదిగి గ్లోబల్ స్టార్గా పేరొందినవాడు చిరంజీవి. కొణిదెల మెగాస్టార్ సుపుత్రుడు, తండ్రిని మించిన తనయుడు అయిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందరికీ ఆప్యాయంగా ఉంటూ అందనంత ఎత్తుకెదిగి అణకువగా ఉంటున్న మన చిరు సురేఖ ముద్దుల తనయుడు, మెగా యూత్ ఫ్యాన్స్కి బాగా కావాల్సిన వాడు, ఉపాసనా ప్రియుడు మన రామచరణుడు. హరివిల్లును సునాయాసంగా పైకెత్తగలిగే సత్తా శ్రీరామునిది. ఏ పాత్రనైనా సునాయాసంగా చేసి పాత్రకు అనన్యమైన న్యాయం చేయగలిగే సత్తా మన రామ్ చరణ్ది. సీతమ్మ చిటికిన వేలును తన సుందర హస్తంలో తీసుకొని
ప్రాణప్రదంగా తన అర్ధాంగిగా చేసుకున్న ఘనత ఆ రామచంద్రుంది. ఉపాసనను చేకొని తల్లిదండ్రుల సమక్షంలో వరమాలను కళ్యాణమాలగా చేసి తన అర్ధాంగిగా చేసుకున్న ఘనత మన రామ్ చరణ్ది. విల్లంబుల చేత ధరించి గురుబలంతో ఎంతటి ఘన కార్యమునైనా అతి సునాయాసంగా సాధించి విజయ భేరిని మ్రోగించి వినమ్రుడుగాను సుందరాకారుడుగాను కనిపిస్తున్న ఆ రామచంద్రుడు సాక్షాత్ భగవంతుడు. అదే విల్లంబులను RRR సినిమాలో చేత ధరించి నార్త్లో కూడా ఇతడు సాక్షాత్ శ్రీరామచంద్రుడా అన్నట్లు కనిపించి కనువిందు చేసి చిరు మెగాస్టార్ గురు అండతో ఎన్నెన్నో విజయాలను ప్రపంచ స్థాయిలో ఘనకీర్తిని సాధించి మన రామ్ చరణ్ సాక్షాత్ చిరంజీవి సురేఖాల పుత్రుడు. మెగా ఫ్యాన్స్ అందరికీ ప్రీతిపాత్రుడు. జనవరి 22న అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగి ప్రపంచ ప్రజలందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్గా వేణోళ్ల కీర్తిని పొందుతూ శ్రీరామ భక్తులందరికీ అభయహస్తాన్ని ఆశీర్వాదాలను ఇవ్వడానికి వేంచేసి ఉన్న శ్రీ రామచంద్రునికి పాదాభివందనం. అదే రోజు అయోధ్యాపురికి చిరంజీవి రామభక్త హనుమాన్ సమేత శ్రీ రామచరణాలను తాకి భక్తి పారవశ్యంతో ఆనంద డోలికలు ఊగాలని ఊవ్విళ్ళూరుతూ ఆ శ్రీరామచంద్రుని కృపకు పాత్రులు కావాలని శ్రీరామచంద్ర శ్రీరామదూత హనుమాన్ భక్తాగ్రేసర్లు అనేటువంటి మన చిరంజీవి మెగాస్టార్ గ్లోబల్ స్టార్ రామచరణ్ మిగతా కొనిదల మెగా ఫ్యామిలీ అందరూ భక్తి ఆవేశంతో నేడు అయోధ్యకు బయలుదేరుతున్న శుభతరుణంలో మెగా యూత్ ఫ్యాన్స్ తరఫున శ్రీరామ భక్తుల తరఫున మిగతా 50 మంది ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ చెబుదాం. ఆనందంతో జై శ్రీరామ్ అందాం. హ్యాపీ జర్నీ టు అయోధ్యాపురి అని ఆనందంతో బిగ్గరగా అందాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామదూత శ్రీరామ భక్త హనుమాన్ భజరంగ బలికి జై శ్రీరామ్ అందాం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నాకు వినపడలేదు, గట్టిగా దద్దరిల్లిపో. జై శ్రీరామ్. ధన్యోస్మి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మై humble and special thanks to Sri Ravana Swaminadi garu with reverential pranams for giving me golden opportunity. Mega youth fans ki jai ho. Chiranjeevi mega star ki jai ho. Ram Charan ki jai ho. Mana power star Pawan Kalyan gari ki jai ho. Jai Shri Ram. ఫంక్షన్లో నాకు బంగారం లాంటి డైమండ్ లాంటి అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడికి రావడానికి కారణం మెగా స్వామినాయుడు గారు. కొంచెం కరతాల తగ్గుతూ గట్టి చప్పట్లు కొట్టండి. అతని కానీ నేను ఇక్కడ పిలిచే అవకాశం చెప్పి ఉంటే నేను మీ దగ్గరికి వచ్చి ఈ ప్రదర్శన చేసే భాగ్యం దక్కేది కాదు. వన్స్ అగైన్ మై హంబుల్ అండ్ స్పెషల్ రెస్పెక్ట్స్ విత్ రెవరెన్షియల్ ప్రణామ్స్ టు మెగా స్వామినాయుడు గారికి. అదేవిధంగా మన గుంటూరు ఎర్రంశెట్టి నాగరాజు గారు నాకు ఈ అవకాశాన్ని అతని ద్వారా నాకు కల్పించారు. అతనికి కూడా నేను ధన్యోస్మి చెప్తున్నాను. అందరికీ మెగాస్టార్ ఫ్యామిలీ అందరికీ ధన్యోస్మి చెప్తాను. జై శ్రీరామ్. ముందుగా మన రవణం స్వామినాయుడు గారికి అలాగే మన మెగా అభిమానులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్నయ్య చిరంజీవి గారికి మనము ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేశామో గత 1996 నుంచి బ్లడ్ బ్యాంక్ స్థాపించినారు. అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొనడానికి మనం ముందుకు వచ్చినాం. రామ్ చరణ్ గారి కోసం కూడా మనం ఇలాగే ముందు ఉండి ఏదైనా చేయాలా, ఈ సేవా కార్యక్రమంలో ముందు ఉండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అయితే మనము చిరంజీవి అన్నయ్య బర్త్డేలకి ఎలాగైతే సేవా కార్యక్రమాలు చేశామో అలాగే అన్నయ్య ఒక్కడే కాదు, మెగా కుటుంబం నుంచి మరోగా సింహం రామ్ చరణ్ కూడా మనం అలాగే సేవా కార్యక్రమంలో ముందుండాలని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది మన అన్నయ్య చిరంజీవి ఒక్కరికే కాదు, మెగా కుటుంబంలో మన రామ్ చరణ్ కూడా అన్న తండ్రిని మించిన తనయుడు. ఆయనకు కూడా మనం గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నాము. అలాగే ఉండి మనము ఎవరికైనా సాయం ఉందంటే సహాయపడాలా. అన్నయ్య మార్గంలో మనం నడుస్తున్నాము. అలాగే రామ్ చరణ్ గారు కూడా సేవా మార్గంలోనే ఉన్నారు. ఆయన కూడా మనం కూడా ఇలాగే గర్వంగా చెప్పుకునిక మా హీరోలు ఇలా ఉన్నారని చెప్పుకునిక గర్వంగా ఉంటాము. అలాగే అందరూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి.
జై జై చిరంజీవ. ఇంకోటి మనం బర్త్డేలకి అన్నయ్య బర్త్డేలకి ప్రతి సంవత్సరం మేము గద్వాల నుంచి అన్నయ్యది చిరంజీవి గడ్డితో బొమ్మ వేసినాము. అలాగే మళ్ళా 2002లో ఉప్పు లవంగాలతోటి బొమ్మ వేసినాము. అలాగే మళ్ళా ప్రతి ఏడాది ఏదో ఒకటి చేయాలనుకోము. అలాగే రామ్ చరణ్ గారికి కూడా మేము ఏదైనా చేస్తాము, చెప్పకుండా చేయడం మా స్పెషల్. గద్వాల నుంచి మేము ఏదైనా చేస్తాము, చెప్పకుండా చేస్తాం. ఇలాగే అందరూ మనని గర్వించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా అభిమానులు అంతే, అందరూ ఒకటే, ఎవరు వేరేం కాదు. రామ్ చరణ్ అంటే ఏమి, చిరంజీవి అంటే ఏమి అని అనుకుంటారు, కానీ అంత మెగా కుటుంబం నుంచి ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముడు లక్ష్మణుడు ఎలాగో అన్నయ్య గుండె చీలిస్తే ఇప్పుడు రామ్ చరణ్ అలాగే. ఇలాగే అందరం మనం కలిసి కట్టుకుంటే ఏదైనా సాధిస్తాము. మన అన్నయ్య రామ్ చరణ్ని మంచిగా ఇంకా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినాడు, ఇంకా ఎత్తుగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా గురుగారు స్వామినాయుడు గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. హలో అండి, నా పేరు చంద్రు. నేను బళ్ళారి నుంచి రామ్ చరణ్ గారిని కలవడానికి 402 కిలోమీటర్స్ బై పాదయాత్ర చేసింటుంది సార్. 1 ఇయర్ బ్యాక్ అయింది. అది సార్ సడన్లీ షూటింగ్లో ఉన్నారని బిజీగా ఉన్నారు కాబట్టి కుదరలేదు. స్వామినాయుడు సార్ ఎలాగైనా కల్పిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఈ ప్రపంచ చరిత్రలో ఏమి ఆశించకుండా పనిచేసే ఏకైక వ్యక్తి మెగా అభిమాని మాత్రమే. మెగా అభిమానులు నిస్వార్థంగా పనిచేస్తారు, ఏదైనా చేస్తారు. ఇతను ఎక్కడి నుంచో చరణ్ గారిని కలవడం కోసం నడుచుకుంటూ వచ్చి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు ఇతను చరణ్ గారు కూడా కలుస్తున్నారు. దానికి మనం అందరం ఇతన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. అతనుకున్న అభిమానానికి చాలామంది ఉన్నారండి. అలాంటి ఇంకొక అభిమాని మన సంజయ్ జయరాజ్. మీరు ఇతన్ని చాలాసార్లు చూసుంటారు, చాలా వీడియోలో చూసుంటాడు. అతను వరితో రామ్ చరణ్ గారి బొమ్మ వేసి ఆ వరి ధాన్యం తీసుకొచ్చి రామ్ చరణ్ గారికి బహుమతి ఇచ్చిన ఏకైక వ్యక్తి. ఇతని గురించి చాలా న్యూస్ ఛానల్స్ ఇవి కూడా ప్రచురించాయి. ఇలాంటి నిస్వార్థమైన మెగా అభిమానులు రామ్ చరణ్ గారికి చాలామంది ఉన్నారు, చాలామంది పనిచేస్తున్నారు. సో వీరిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. నా పేరు సంజయ్ జయరాజ్, మాది జోగులాంబ గద్వాల డిస్టిక్. ఇంతకుముందు చాలామంది చూసే ఉంటారు. రామ్ చరణ్ అన్న కోసం ఒకసారి నడుచుకుంటూ వచ్చా 264 కిలోమీటర్లు. నెక్స్ట్ సారి ఒకటి చిరంజీవి వారి బొమ్మ వేసాను నేను. మళ్ళీ ఒకసారి ఏమో వరితో చూసే ఉంటారు చాలా అండి, వరితో నాటేసి దాని బొమ్మ నుంచి అదే బియ్యాన్ని వచ్చి అన్నకి ఇచ్చాను. అన్న శివచరణ స్వామినాయుడు సార్, నేను మీకు ఒకటే కోరుకుంటున్నాను సార్, నేను ఏదైనా చేస్తాను, కొంచెం మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. దానికి నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా అడ్డుగోడలు ఉన్నాయి. ఇది ఒక్క విషయంలో మీరు తోడు ఉంటే చాలా చేస్తాను సార్ అని చెప్తున్నా. చాలా చేద్దాం అనుకుంటున్నాను నేను, కొంచెం నాకు మీరు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. చాలా విషయాలు చేద్దాం అనుకుంటే ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు సార్ గారికి, శివాచారి అన్నగారికి, రవణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మనం చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు తీసుకుంటే ఈరోజు ఇక్కడ మనందరం గేదర్గానికి ముఖ్యంగా చిరంజీవి గారు దానికి కారణం. ఒకప్పుడు ఆయన సినిమాలంటే పిచ్చి. ఆ రోజుల్లో ఆయన సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే కూడా మన వయసు సరిపోదు, అలాంటి రికార్డులు సృష్టించాడు ఆయన. ఆయన సినిమాలు చూడడానికి కొన్ని కిలోమీటర్లు కాలినడకన పోయిన రోజులు అయ్యి. ఆ విషయాలు ఇప్పుడున్న యువతకు తెలియదు. ఆయన సృష్టించిన రికార్డులు తెలుగు ఇండస్ట్రీలో లెక్క పెట్టడానికి కూడా కొంతమందికి రోజులు సరిపోవు. ఈరోజు చిన్న చిన్న రికార్డులు చూసుకొని ఏదో పెద్ద రికార్డులు సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయనతో పోల్చుకుంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పక్క, చిరంజీవి గారు ఓ పక్క. మనమందరం ఇక్కడ ఉన్నామంటే సినిమా అనేదాన్ని ఒక శిఖరంగా పక్కన పెడితే చిరంజీవి గారు వ్యక్తిత్వం పరంగా ఒక శిఖరం. ఆయనతో సమానమైన వ్యక్తి ఈ ఇండస్ట్రీలో కాదు కదా, ఈ ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు నేల మీద లేడు, మరొకరు లేరు. ఆయన నిస్వార్థంగా ప్రజలకి ఏదైనా సరే తన శక్తి కొద్ది నిస్వార్థంగా ప్రజలకి ఎప్పుడు సేవ చేయడానికి ముందుంటారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన సున్నితమైన మనసుని కించపరిచి ఆయన్ని ఈరోజు రాజకీయాల నుంచి దూరం చేశారు. దాన్ని ఎదుర్కొంటూ మనందరి కోసం తన ప్రాణాన్ని సైతం అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం ముందుకొచ్చారు. మీ అందరూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట నిలబడి ఆయన్ని మునుముందు రోజుల్లో సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను.
అదేవిధంగా రామ్ చరణ్ గారు ఈరోజు తండ్రి గారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇద్దరిలోని ఔన్నత్యాన్ని తనలో దాచుకొని ఈరోజు ఒక దైవ రూపంలో మనకి కనపడుతున్నారు. ఆయన మున్ముందు ఇంకా పెద్ద విజయాలు సాధించాలని మనందరం ఎప్పుడు ఆయనతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై మెగా ఫ్యామిలీ. అభిమానులు వాళ్ళ అభిమానాన్ని వేరే వేరే విధాలుగా చూపిస్తారు, చాలా పిచ్చి అభిమానంతో ఉన్నారని చెప్తుంటాను. అలా ఇంకొకరిని ఒక ఊరే ఉంది, ఎమ్మికనూరు దగ్గర గుడికల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఏరువాక అనే ఒక కార్యక్రమం జరుగుతుంది, జాతరలాగా. సో ఆ జాతరకి ప్రతి సంవత్సరం మీరు ఆన్లైన్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చూసే ఉంటారు. రామ్ చరణ్ గారు గెటప్లు వేసుకొని ఒక 20-30 మంది నుంచోవటం చూసుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి మీరు చప్పట్లు కొడితే వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు. ఈరోజు కూడా వాళ్ళు రామ్ చరణ్ గారి గెటప్లు, రాముడి అల్లూరి సీతారామరాజు గెటప్, గేమ్ చేంజర్ గెటప్ ఈరోజు వేసుకొని అక్కడ మన ఈవినింగ్ ప్రోగ్రామ్కి రాబోతున్నారు. వీళ్ళందరూ రామ్ చరణ్ గారికి పిచ్చి అభిమానులు అండి. మా రామ్ చరణ్ గారి మీద చాలా అభిమానం వీళ్ళకి. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారు ప్రతి సినిమా ఆ సంవత్సరం చరణ్ గారిది ఏ సినిమా రిలీజ్ అయితే ఆ గెటప్ ప్రతి ఒక్కళ్ళు వేసుకుని ఆ ఏరువాక జాతరలో నడుస్తూ ఉంటారు, తిరుగుతుంటారు. ఆ వీడియోలే మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. సో వీళ్ళ అభిమానానికి మనం సో ఒక్కసారి వాళ్ళకి అందరికీ చప్పట్లు కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. మాది కర్నూలు. మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు గారి గెటప్ వేయడం జరిగింది మన రామ్ చరణ్ అన్నది, RRR లేది. ఇలా ప్రతి ఏటా ఏరువాక పూర్ణిమ సందర్భంగా ఇలా మాకు అన్న సంబంధించిన గెటప్లు, సినిమాలోని గెటప్లు వేయడం ఆనవాయితీగా వచ్చింది. ఇంతకుముందు వినయ విజయరామ సినిమాలోని గెటప్ వేయడం జరిగింది. 2022లో మన RRR లేది రామరాజు గారి గెటప్ వేయడం జరిగింది. అలాగే 23లో మన గేమ్ చేంజర్ మీకు తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది. అండ్ మా అన్నకి చాలా విరాభిమానులు. మా యొక్క ఇది మనం చేసింది శివచరణ్ చూడడం జరిగింది, అందుకే మమ్మల్ని మీ అందరికి పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అతి తక్కువ సినిమాల అనుభవంతో 100 సినిమాల కీర్తిని గడించిన ఒకే ఒక్క మగాడు మన రామ్ చరణ్. ఇంకా అయిపోలేదండి, ఇంకా చాలా ఉంది. కేవలం అయ్యిండేది 15 సినిమాలు మాత్రమే. 3 ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మగాడు ఒక్క రామ్ చరణ్ మాత్రమే. ఇంకా చాలా చూస్తామండి ఆయన హైట్స్. ఎందుకంటే పైకి ఎదిగే కొద్దీ కిందకి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ నుండి కవచంలా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, మన రామ్ చరణ్ అన్నది. అన్నయ్య పైన ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మనకు. అండ్ రేపు అన్న అయోధ్యకి వెళ్తున్నాడు కాబట్టి మనము సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఇలాంటి ఈయనకి జరుగుతున్న ఈ సన్మానాలు ఇలాంటివి మనకి ఎంతో గర్వకారణం. నాకు తెలిసి మన టాలీవుడ్ తరపు నుంచి నాకు తెలిసి అన్నకు మాత్రమే ఆహ్వానం అందింది అనుకుంటున్నాను. ఇలాంటి హైట్స్ అన్ని చాలా చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇప్పించిన స్వామినాయుడు గారికి అండ్ మా అన్న శివచర్య గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. సో ఇంకొకసారి అంటే మాట్లాడిస్తే మీకు అతని ప్రేమ అర్థమవుతుందని మాట్లాడించాను. చాలా ప్యూర్ అనమాట, ఎక్కడ ఏ కల్మషం కానీ, వాళ్ళకి ఏదో చరణ్ గారిని కలిసేయాలి, ఫోటో దిగేయాలి అన్నీ కాదు. వాళ్ళ ప్రేమతో గత 3 సంవత్సరాల నుంచి చరణ్ గారు గెటప్లు వేస్తున్నారు. వాళ్ళ ప్రేమ ఈరోజు మ్యాక్సిమం చరణ్ గారిని కల్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానని మాట ఇచ్చాను వాళ్ళకి. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గౌరవనీయులు స్వామినాయుడు గారికి, అలాగే సోదర సమానులు శివచరణ్ గారికి మరియు మెగా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు రామ్ చరణ్ గారు అయోధ్య వెళ్తున్న సందర్భంగా మనమంతా అక్కడికి వెళ్ళి ఆయనకు సెండ్ ఆఫ్ చెప్పి సంతోషంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.